ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఇప్పుడు ఆత్మ ఈ యొక్క జన్మకు నిరోధిగా అయ్యిందంటే జన్మ జన్మలకి ఆరోగ్యవంతమైన శరీరమే మీకు లభిస్తుంది అని అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సంగమ యుగంలో శ్రేష్ఠ ఆరోగ్యము ఆత్మ యొక్క ఆరోగ్యమంగా నిర్వికార స్థితి. ఈ సమయంలో ఆత్మిక ఆరోగ్యం జన్మ జన్మంతరాలకు శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇప్పిస్తుంది. కానీ ఈ సమయంలో ప్రకృతి తన రూపం చూపిస్తుంది. అదేమి గొప్ప విషయం కాదు. సంపతి సర్వ సంబంధాల ఆరోగ్యము శివబాబా మనకి ఈ సమయంలో అవినాశ వరదానం రూపంలో ఇచ్చారు. ఈ వరదానాన్ని శ్రీమతానుసారంగా మాట మాటకి స్మృతి అనే నీరు ఇచ్చి స్థితి అనే సూర్యకాంతిని ఇచ్చి సఫలీకృతం చేసుకోండి. ఒకే సమయంలో 3 రకాల సేవలు వెనువెంట చేయాలి. మీ యొక్క సంతుష్టత ఇది స్వసేవ. సంఘటనలో సంతుష్టత ఇది పరివారం యొక్క సేవ. ఉపన్యాసం ద్వారా లేదా ఏదో ఒక విధి ద్వారా విశ్వాత్మల యొక్క సేవ. ఏదైనా కార్యక్రమం తయారు చేస్తే ఈ 3 రకాల సేవలు నిండి ఉండాలి. ఏ విధంగా అయితే విశ్వసేవ యొక్క ఫలితం లేదా విధి ధ్యాసలో పెట్టుకుంటారో అదేవిధంగా స్వ మరియు సంఘటన యొక్క సేవ ఉండాలి. అప్పుడు సేవ యొక్క నెంబర్ 1 సఫలత లభిస్తుంది. 3 రకాల సేవల సఫలత వచ్చినప్పుడే ప్రత్యక్షత యొక్క నగడం నలువైపులా మ్రోగుతుంది. ఏదో ఒక మూలలో మ్రోగితే అది కుంభకర్ణుల చెవుల వరకు చేరదు. ఎప్పుడైతే నలువైపులా ఈ నగడం మ్రోగుతుందో అప్పుడే కుంభకర్ణులు అందరూ మేలుకుంటారు. ఇప్పుడు ఒక్కరు మేలుకుంటే రెండవ వారు నిద్రపోతున్నారు. రెండవ వారు మేలుకుంటే 3వ వారు నిద్రపోతున్నారు. కొద్దిగా మేలుకుని మంచిది అంటూ మరల నిద్రపోతున్నారు. కానీ మేలుకోవాలి, మరి నోటి ద్వారా లేక మనసు ద్వారా ఓహో ప్రభువు అనాలి, మరి ముక్తి వారసత్వం తీసుకోవాలి. అప్పుడే సమాప్త అవుతుంది. మేల్కొన్నప్పుడే ముక్తి వారసత్వం తీసుకుంటారు. 3 రకాల సేవల యొక్క సర్టిఫికేట్ వెనువెంట తీసుకోవాలి. దీనినే పరస్పరం సహయోగి అవ్వండి, ఇతరులకి రక్షణలో మీ రక్షణ అంటున్నారు పరమాత్మ. పరమాత్మ ఏమంటున్నారు? మీ సంతుష్టత, సంఘటనలో సంతుష్టత, ఉపన్యాసం ద్వారా లేదా ఏదో ఒక విధి ద్వారా విశ్వాత్మల యొక్క సేవ. ఈ 3 ఎప్పుడైతే చేస్తారో అప్పుడే నగడం మోగుతుంది అంటున్నారు పరమాత్మ. నలువైపులు కూడా పరమాత్మ అవతరించారనే ధ్వని వ్యాపిస్తుంది. అప్పుడు అందరూ మేలుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు పరమాత్మ.